నిశాంత్ కుమార్ సన్ ఆఫ్ నితీష్ కుమార్. బీహార్ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఆయనే హాట్ టాపిక్. నిశాంత్ రాజకీయ ప్రవేశంపైనే సర్వత్రా చర్చ. అసలు ఎవరి నిశాంత్? ఇంతకు ముందు ఏం చేసేవారు? రాజకీయ ప్రత్యర్థులను తట్టుకుని నిలబడగలరా? జనతాదళ్ యునైటెడ్ పార్టీలో కొత్త జోష్ నింపగలరా? ఇవే ఇప్పుడు అందరి ప్రశ్నలు. నిశాంత్ బిట్స్ మెస్రా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. పాలిటిక్స్ కు దూరంగా తన పని తాను చేసుకునే వ్యక్తి. రాజకీయాలపై ఆసక్తి, అవగాహన అస్సలు లేవని చెప్పేవారు. కానీ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. నిశాంత్ ఇంతకు ముందు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు. కానీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం తర్వాత పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు పెరిగాయి. ఇప్పుడు నిశాంత్ ను రాజ్యసభకు పంపేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. ఢిల్లీ నుంచే కెరియర్ స్టార్ట్ చేసి నెమ్మదిగా రాష్ట్రంలో కీలకమవుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. जहाँ तक निशांत कुमार के बारे में आपने प्रश्न पूछा है, तो निशांत कुमार जी के बारे में लगातार बिहार के नौजवानों ने और बिहार के लोगों ने लगातार उनको राजनीति में प्रवेश के लिए, राजनीति में आने के लिए, सक्रिय भूमिका निभाने के लिए लगातार मांग उठता रहा है। और इनकी मांग को जो उठा रहे लोग, उनकी इच्छा और आकांक्षा की पूर्ति के लिए पार्टी ने भी तय किया है कि उनको होली के शुभ अवसर पर उनको शुभकामना देते हुए सक्रिय राजनीति में भाग लें, ये हम ज़रूर कहेंगे। और मैं समझता हूँ कि जो अटकलों का बाजार था वो బీహార్ రాజకీయాల్లో ఇప్పటికే నిలదొక్కున్న యువ నాయకులను ఎదుర్కోవడం నిశాంత్ కు పెద్ద సవాల్. ముఖ్యమంత్రి కుమారుడిగా ఎంట్రీ ఈజీ అయినప్పటికీ చిరాగ్ పాస్వాన్, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ వంటి యువ నేతలను తట్టుకుని నిలబడడం అసలు పరీక్ష.